టుడే రివ్యూ ఆఫ్ మహా అవతార్ నరసింహ. మూవీ చూసాను. నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అస్సలు ఊహించలేదు ఇండియన్ యానిమేషన్‌లో ఇలాంటి ఒక మంచి ఔట్‌పుట్ మూవీ వస్తుందని చెప్పి. మూవీలో విజువల్స్, స్టోరీ టెల్లింగ్, డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఇంక మ్యూజిక్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్. మెయిన్‌గా భక్తికి సంబంధించిన పాటలు, మంచి డివోషనల్ సీన్స్ పడినప్పుడు మాత్రం నేనైతే బాగా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయాను. డెఫినైట్‌లీ ఇదొక ఇండియన్ బెస్ట్ యానిమేషన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం, ఇదొక యానిమేషన్ మూవీ అని చెప్పి పిల్లలకి చూడడానికి బానే ఉంటది కానీ, పెద్దోళ్ళకి చూడడానికి పెద్దగా నచ్చకపోవచ్చు అని ఒక చిన్న డౌట్ రావచ్చు. బట్ ఎప్పుడైతే 'మహావతార్ నరసింహ' ట్రైలర్ చూసానో, అప్పుడే గూస్ బంప్స్ వచ్చింది. మూవీ మీద మంచి ఎక్స్‌పెక్టేషన్ పెరిగింది. బట్ అయినా సరే స్టిల్ మూవీ మొత్తం అలా ఉంటదా లేదా చిన్న డౌట్ ఉండేది. బట్ మూవీ చూసాక ఆ డౌట్ అంతా పోయింది. 'మహావతార్ నరసింహ' మూవీని ఏ ఏజ్ ఉన్నోళ్ళు చూసినా కూడా బాగా ఎంజాయ్ చేసేటగినట్టుగా మూవీలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చాలా వరకు ఎమోషనల్ సీన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసే తగ్గినట్టుగా మూవీలో యానిమేషన్ అంత బాగా చేశారు. ఈ మూవీలో ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఏముండవు. మూవీలో ఓవరాల్‌గా 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్‌లోనే స్టార్ట్ అయిపోద్ది. సో, డెఫినైట్‌లీ ఫస్ట్ హాఫ్ అసలు మిస్ అవ్వద్దు. యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బావుంటది. ఇంకా సెకండ్ యాక్షన్ సీక్వెన్స్ అనేది సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్‌లో వస్తది. ఈ 2 యాక్షన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉంటది. సో, మూవీ ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్‌లోనే యాక్షన్ సీక్వెన్స్, ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తప్పించి మిగతా మధ్యలో మూవీ అంతా కూడా భక్తి, ఎమోషను, ఇంకా భక్త ప్రహ్లాదుడికి, ఇంక హిరణ్యకశ్యపుకి మధ్యలో జరిగే స్టోరీయే ఎక్కువ చూపిస్తారు. అండ్ అవి కూడా ఏం బోర్ కొట్టవు. మంచి ఎమోషనల్ సీన్స్ అండ్ అలానే మధ్య మధ్యలో గూస్ బంప్స్ తెప్పించే మంచి సీన్స్ కూడా ఉంటాయి. సో, ఈ మూవీలో మెయిన్ హైలైట్ స్టోరీ టెల్లింగ్, ఇంకా విజువల్స్, ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అయితే సెకండ్ హైలైట్ వచ్చేసి మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఒక్క సాంగ్ కూడా ఇది బావుంది, ఇది బాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. అన్ని సాంగ్స్ చాలా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా సీన్స్ ఇంకా బాగా హైలైట్ అయ్యాయి. మెయిన్‌లీ క్లైమాక్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లో పడే ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటది. అదైతే ఇంకా సూపర్‌గా ఉంటది. సో, తప్పకుండా 'మహా అవతార్ నరసింహ' మూవీని అందరూ చూడండి. అండ్ మెయిన్‌లీ ఈ మూవీని థియేటర్‌లోనే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లో చూస్తేనే చాలా బావుంటది. అండ్ వీలైతే 3డీలో చూడడానికి ట్రై చేయండి. నేను చూసిన థియేటర్ అయితే 3డీ లేదు. బట్ అయినా బాగుంది. వీలైతే 3డీ ట్రై చేయండి. లేకపోతే నార్మల్‌గా అయినా సరే థియేటర్ చూడండి. డెఫినెట్‌లీ థియేటర్ చూస్తేనే మూవీ ఇంకా బావుంటది.